గత పీఆర్ఎస్ ప్రభుత్వం జిమ్మికులో బడ్జెట్ ప్రవేశపెట్టిందని అరచేతిలో వైకుంఠం చూపి ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తమ ప్రభుత్వం ఎన్ని వాగ్దానాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాస్తవ బడ్జెట్ ప్రవేశపెట్టిందని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రామ్మోహన్ రెడ్డి కొనియాడారు. 10 సంవత్సరాల తరువాత కూడా ఇంకా గురుకులాలకు భవనాలు లేవు, ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్కు భవనాలు లేవు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు భవనాలు లేవు, మౌలిక సదుపాయాల కల్పన శూన్యం. ఇవన్నీ కూడా ఈరోజు వాటికి నిధులు కేటాయిస్తూ మరి ఒక కొత్త శకానికి ప్రారంభం. దానికి సూచిక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్. అలాగే ఎన్నో స్కీమ్లు అనౌన్స్ చేసిండ్రు, గతంలో దళిత బంధు అనౌన్స్ చేసిండ్రు, అరచేతిలో వైకుంఠాన్ని చూపించిండ్రు. కానీ ఎక్కడ కూడా కేటాయింపులు లేకుండా ఆ స్కీమ్స్ అన్నిటినీ గుట్టదాఖలు చేసి. కానీ ఈరోజు మేము మా ఎన్నికల ప్రణాళికలో పెట్టుకున్న 6 గ్యారంటీల కోసము 53,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టబోతా ఉన్నాం. అలాగే డబల్ బెడ్రూమ్లన్నీ మోసం చేసిండ్రు, లక్షల మందికి ఆశ కల్పించిండ్రు. కానీ ఈరోజు ప్రతి నియోజకవర్గానికి మా మొదటి బడ్జెట్లోనే 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని దానికి కేటాయింపులు 7,740 కోట్ల రూపాయలను కేటాయించినాం. మేము ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినామో ఆ హామీలను నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి బడ్జెట్ కేటాయింపులు చేసినాం. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 24-25 2,75,891 కోట్ల రూపాయలు, 2,75,891 కోట్ల రూపాయలను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో 6 గ్యారెంటీల కోసం 53,196 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టడం జరిగింది. 6 గ్యారెంటీలు అంటే మీకు తెలుసు, పేదవాళ్ళకు కావాల్సినటువంటి కనీస అవసరాలను మేము గుర్తించి ఆ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా అధ్యక్షులు అప్పుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్ గారు అందరం కూడా కలిసి ఆ రోజు హైదరాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభ మహేశ్వరంలో మేము అనౌన్స్మెంట్ చేసినాం. ఆ చేసినటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులను ప్రతి జిల్లాకు నియోజకవర్గానికి పంపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది ఈ 6 గ్యారెంటీలో భాగంగా చెప్పడం జరిగింది. ఆ చెప్పినటువంటి అంశాలకు ఈరోజు పెద్ద ఎత్తున 53,196 కోట్ల రూపాయలు కేటాయించడం అన్నది హర్షించదగ్గ విషయం అన్న విషయాన్ని